కుటుంబంలో ఒక బాధ్యత ఉంటుంది. స్త్రీ హృదయం ఎలాగంటే అండి, ఈ హృదయం గుండె ఆనుక్షి కొట్టుకుంటుంది. ఎలా కొట్టుకుంటుందండి? నీ హృదయము నీ గుండె కొట్టుకుంటే అక్కడ పురుషుడు కట్టగా అన్ని విజయాలను బట్టి కట్ట ఉంటాడు. నీ గుండె కొట్టుకోపోయిందనుకో అక్కడ పురుషుడు ఏం చేస్తాడండి, అటు ఇటు వెళ్తాడు. కానీ నీ గుండు 24 గంటలు ఆయన బాగు చేసేవాడు, నెమ్మది ఇచ్చేవాడు. వాక్యం ఉందండి, కీర్తన గ్రంథాలను. నీ గుండెని బాగు చేసేవాడు, నెమ్మది ఇచ్చేవాడు. ఈ గుండె కట్ట ఉంటేనే మనం కుటుంబాన్ని కట్టుబట్టి మనం నడిపిస్తాం. ఈ గుండె బాగులేనుకో మనం ఏం చేస్తామండి, గందరగోళం అయిపోతాయి. అలాగే మనం కొన్ని విషయాలు చెప్తాం. మీరు కొత్త బలహీనతలు అయిపోతున్నారు. ఎందుకంటే బలహీనతలు అయిపోతున్నారు మీరు చెప్పమంటారా? ఎందుకు బలహీనత వెళ్ళిపోతున్నారు? మీరు తొందరగానే సంతోషపడతారు, తొందరగానే ఏడుతారు, తొందరగానే మరి ఆనందిస్తారు. ఎందుకని? ఇది బలహీనత. దేవుడు పశ్చిమక బలహీనత పెట్టలేదు. కానీ బలహీన రాకూడదని దేవుడు స్త్రీని సులభంగా చూడలేదండి. కానీ బలహీనగా ఏర్పరిచారు. ఎందుకంటే ఒక ఆదాను ఎముక తీసి స్త్రీకి దర్శించాడు. ఎందుకని? ఆ బలాన్ని తట్టుకోవటానికి స్త్రీ ఒక్కదానికి ఇచ్చాడు దేవుడు. ఎందుకని? స్త్రీ అంటే దేవుని ప్రేమించే. కానీ స్త్రీ భావములు కుటుంబాన్ని ఎలా నడుచుకోవాలి, ఈ కుటుంబాన్ని భావిస్తా జీవితం, బిడ్డలని, భార్యని, భర్తని ఎలా నడుచుకోవాలి, కట్టుకోవాలి అని ఈరోజు మీతో మాట్లాడతానండి. అలాగే మనం కీర్తనగా ఇంద్రవి పాత్ర చూడండి. సామెతల్లోను 14 మొదటి వచనం. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టను, మూర్ఖురాలు తన చేతులను తన ఇల్లు కూడబెరకను. జ్ఞానం అంటే ఈ హృదయంలోనూ నీకు నెమ్మది ఇవ్వాలి. నెమ్మదిస్తేనే నీ గుండె కొట్టుకుంటేనే నీకు జ్ఞానం వస్తుంది. నీ జ్ఞానం అంటే నా భర్త, నా ఆలోచన, నా బిడ్డలు, నా జీవితం అని మీలో ఆలోచన కొట్టుకుంటారు. ఎలాగంటే 24 గంటలు ఏ టైం కొట్టుకుంటా తెలియదు. 24 గంటలను నీ ఇల్లు మీద ఉండాలి, నీ ఇల్లు ఆనుకట్టుగా ఉండాలి, భర్త మీదే ఉండాలి, బిడ్డల మీదే ఉండాలి. ఇక్కడ సంపాదన విషయంలో గురించి అడగలేదండి. జ్ఞానంతో నడుచుకోవాలి. ఆవిడే ఇల్లు కట్టుకుంటుంది. కొంతమంది ఎలా కట్టుకోవాలి, కట్టుకోరు. అలా కట్టుకోగానే కొన్ని కుటుంబాలు పాడైపోతున్నాయి. కుటుంబాలు సెలరేకులు పోతున్నాయి. భర్త మాట మరి భార్యను ప్రేమించలేకపోతాం, భార్య మాట భర్తను ప్రేమించబోతాం. వీళ్ళిద్దరు కొట్టుబిట్లాడిపోతుంతో జీవితము సందారులు కూడా రోడ్లు పాలైపోతున్నారు. చాలా కుటుంబాలు ఇదే రకంగా అయిపోతున్నాయండి. కానీ మనం తెలుసుకోవాలి అంటే మనం ఎక్కువగా తొందరపడకూడదు. ఆలోచించి ఈ గుండెని